మీతో చాలా రోజులు మాట్లాడలేదు. చెప్పాను కదా రీజన్ అయితే ఇది అని. ఇలా నడుస్తూ నీరసం, పనులు ఎక్కువ ఇది, అందుకని వీడియోలు చేయలేదు. ఏమనుకోవద్దు. ఇవాళ చిన్న హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చాను. నమస్తే అండి. మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది. ఎందుకు నేను వీడియోలు చేయట్లేదంటే వాకింగ్ చేస్తున్నానండి 1 మంత్ నుంచి. ఒక 5 కిలోమీటర్స్ జొన్న రొట్టెలు ఇవి చేసుకుంటా, ఈ మొక్కలకి నీళ్ళు, మొక్కలు తవ్వి ఎరువు వేస్తాం, ఇవన్నీ పనులు ఎక్కువైపోయి నేను వీడియో చేస్తానికి కొంచెం నీరసం వస్తుంది. షుగర్ అయితే దేవుడి దయ వల్ల కంట్రోల్ అయిందండి. ఈరోజే 3 నెలల షుగర్ ఇచ్చొచ్చాను. జొన్న రొట్టెలు, ఈ డైట్, ఇవన్నిటి వలన కొంచెం హ్యాపీగానే అనిపించింది. కొంచెం వీడియోలు అందుకు చేయలేకపోయా. ఎందుకంటే వాకింగ్ చేసి వచ్చి నడిచి వచ్చేపటికి ఎండ బాగా ఉంది. ఎండ వలన నేను వీడియోలు చేయలేదు. మీతో నేను మాట్లాడకపోతే నాకు ఏంటోగా అనిపించిందండి నిజంగా. రోజు వచ్చి మొక్కలకు నీళ్ళే పట్టుకుంటాను, కానీ మీతో మాట్లాడలేదు. సారీ, ఏమనుకోవద్దు. నేను ఇక నుంచి మీకు వీడియోలు చేస్తాను. పెద్ద వీడియో చేయకపోయినా షార్ట్ వీడియో చేస్తాను. ఎంత అందంగా ఉన్నాయి చూడండి జాంకాయలు. ఇక్కడ అసలు ఆ చెట్టున ఎక్కడ చూసినా జాంకాయలు, యాపిల్ ఫ్లవర్స్ అంటే ఈసారి ముందే వచ్చేసినాయి. అసలు ఆకులు రాలిపోతే చిగురు వచ్చేస్తుంది, మనకి వచ్చి పువ్వులు వస్తాయి ఇట్లా. లాస్ట్ టైం 11 కాయలు కాసింది కదా. సన్ డ్రాప్ ఏంటండి ఇట్లా పువ్వులు తెగబోస్తున్నాయి, కానీ దీంట్లో గ్రో బ్యాగ్ బలం సరిపోయి ఉండదు మనం ఇచ్చిన వీటికి. 7 మొక్కలకు నీళ్ళు పోసేసి నేను వాకింగ్కి వెళ్ళిపోతా. ఫస్ట్ వాకింగ్కి వెళ్ళొచ్చి ఇంకా టిఫిన్ చేసుకుని, ఇదిగోండి మొన్న కోసాను కదా, పచ్చికాయ కోసాను కదా, లలిత జాము. లోపల తెల్లగా ఉంది, ఇదైతే లలితే, లోపల రెడ్గా ఉంది. మొన్న 2 కాయలు పండితే మేము కోసుకుని తిన్నాము, రెడ్గా ఉంది. వాళ్ళు ఏం చేశానంటే ఈ కుండీలంతా తవ్వేసి మంచిగా, నీళ్ళు సరిపోవట్లేదని బాగా గుల్ల చేసి మంచిగా ఇట్లా తవ్వేసుకున్నా. నీళ్లు పట్టి పొద్దున్నే పట్టేసే వాళ్ళు 7 నీళ్ళు. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. రేపో ఎల్లుండి పండితే. స్ట్రాబెర్రీ గోవా కూడా కాసింది, నిలబడినాయి. స్ట్రాబెర్రీ గోవా 3 4 నిలబడ్డాయి. ఇగోండి ఇదిగోండి స్ట్రాబెర్రీ గోవా బాగున్నాయండి. మిరియాలు కూడా మంచిగా ముదిరిపోతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మిరియాలు. పద్మంటి ఈ చెట్టు ఎక్కడంటే మొన్న నర్సరీ మేళాలు 300 పెట్టారు. చాలా బాగున్నాయి చెట్లు అయితే. బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయి. అటు వెళ్దాం. ఇక్కడ నుంచి జాంకాయలు భలే కనపడుతున్నాయి. అంతే దూరాన్ని నుంచి బాగా కనపడతాయి. బాగా పెరిగింది చెట్టు. ఎగ్జిబిషన్లో 150 రూపాయలకు కొన్నా చెట్టు. ఈరోజు తోటకూర కోసుకుందాం. అమ్మడి బీరకాయలు ఉన్నాయి, కోద్దాం రండి. ముల్లంగి ఇవన్నీ మంచిగానే పెరుగుతుంది. బీన్స్ పెట్టుకున్నాను. ఇది బీన్స్, ఇది ముల్లంగి పెట్టేశాను. అట్లా టమాటాలు ఇట్లా పెట్టుకున్నా. ఫస్ట్ అమ్మడి బీరకాయలు కోసుకుందామే. ఇదేమో మామూలు బీరకాయ, అంకుల్ కవర్లు వేశారు పచ్చడి కోసం. రండి అటు రండి. ఇట్లేవు. ఇట్లా వచ్చేయండి. తొక్కుడు పచ్చడి చేసుకుంటాను. జొన్న రొట్టెల్లోకి తొక్కుడు పచ్చడే బాగుందండి. ఈ బ్యాగులు అక్కడ పెడతాం. మళ్ళీ పెద్దగా ఏమీ లేవని నేనేమి డిప్పలు అవి పట్టుకురాలా. బీరకాయలు మట్టి పర్వాలేదు మనకి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. నేతి బీర పచ్చడి చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో వస్తుంది. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి కోసుకుందాం. ఇదిగోండి కాకరకాయ. చాలా బాగుంది కాకరకాయ. ఎండలు ఏమేస్తున్నాయండి అసలు, విచిత్రంగా ఉంది క్లైమేట్. టమాటాలు ఉన్నాయి ఇంట్లో, మొన్న కోసిన టమాటాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది కోసుకుందాం.
ఇది మంచిగా పాలినేషన్ సరిగ్గా అవ్వకపోతే ఇట్లా అన్ఈక్వల్గా వస్తుంది. ఇంకేమున్నాయేమో చూద్దాం. ఇక్కడ పెట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, 1/2 కిలో వచ్చినాయండి, కోసుకుందాం. ఇట్లా వెళ్ళి ఇంకొక రౌండ్ చూసుకుని వస్తా. ఇది కూడా కోసేసుకుంటున్నా. కొంచెం పచ్చడి ఎక్కువ వస్తుంది మనకి, పచ్చడి చేస్తాం. కాకరకాయ ఇది ఇంకో రోజు కోస్తా. ఇది కలిపి పులుసు వేసుకుందాం. ఇదిగోండి కమలాకాయలు పండుతున్నాయి, కోద్దాం. ఫస్ట్ కాయ భలే పండుతాయి, భలే వాసన. ఇదిగోండి కొయ్యొచ్చు, 2 కోస్తున్నా. భలే పండుతున్నాయి. చిన్న కమల, ఇది ఎట్లా ఉంటుందో చూపిస్తాను, అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తాను. ఇదిగోండి గులాబీ పూలు చూడండి, భలే పూసినాయి, చాలా బాగా పూసినాయి. ఇక్కడ నాటు విత్తనంతో పెట్టిన జాంకాయ ఇంకా పండాలి. ఇది కూడా గులాబీ పూలు చూడండి అసలు ఎన్ని పోస్తున్నాయో, చాలా బాగా పోస్తున్నాయి. ఎట్లాగే రండి. ఇక్కడ కూడా బాగా పోస్తున్నాయి. ఇదిగోండి ములగ చెట్టు అయితే చిగురు బాగా వచ్చింది. ఇదిగోండి ఈ గులాబీ మొన్న వర్షాలకి ఒక మొక్క కుళ్ళిపోయింది నాది. డ్రాగన్ ఫ్రూట్ బాగానే ఉంది. బీరకాయలు బాగానే పిందెలు పడుతున్నాయి. ఇంకా దొండకాయలు అయితే దొండ చెట్లు రాలేదు. పుదీనా చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్గా ఉంది. పుదీనా భలే పెరుగుతుంది. ఇప్పుడు తోటకూర కోసుకుందాం. బీరకాయలు కడికి రండి, ఒకసారి కమలాకాయలు ఒలిసి చూపిస్తాను మీకు. బీరకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో, పచ్చడి చేస్తా అప్పుడే. మన చెట్లను పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి, కోసాను మొన్న, ఇంకొన్ని కోస్తాను. చూడండి ఎన్ని వచ్చినాయో, 1/2 కిలో బీరకాయలు వచ్చినాయి. ఇదిగోండి చిన్న కమల, కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది. ఎన్ని ఉన్నాయో చూడండి, తొనలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది నాకు తెలిసి ఇది ఎప్పుడో నేను నా 2015లోనే ఎప్పుడో పెట్టా. చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంది ఈ కమల. మనది 4, 8, 11 తొనలు. పుల్లగా నారింజకాయలాగా ఉంటుంది టేస్ట్, బాగుంటుంది. పిల్లలకి చాలా, మరీ తెల్లైనంత పులుపు కాదు, కాకపోతే చిన్న తొనలు. పుల్లగా తీగా ఉంటుంది. కొంచెం పచ్చిమిరకాయలు కోసుకొని వస్తాను. నేను ఎప్పటికప్పుడు కోసేస్తున్నానండి. బజ్జీ పచ్చిమిరపకాయలు భలే పెరుగుతున్నాయి. వీళ్ళకి కొట్టాలండి. ఇప్పుడు లక్ష్మీ పోషక అనుకుంటున్నాను, కుదరట్లేదు. చెప్పాగా ఎక్సర్సైజులు చేస్తాం, ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం మీద పెట్టాను ఇన్ని రోజులకి. సరిపోతాయి మనకి దీంట్లో, ఈ పచ్చడికి చేసేస్తా. అసలు గులాబీ పూలు ఏం అందంగా పూసినాయండి, ఏమందంగా పూసినాయో గులాబీ పూలు మట్టి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి, పచ్చడికి సరిపోతాయి మనకి. పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను మీకు. తోటకూర చూడండి కోసుకుందాం. మొన్న బచ్చల కూర కోసాను, మీకు ఆ వీడియో తీయలేదు. తోటకూర ఏం వేస్తానో తెలీదు. తోటకూర కోసుకుందాం, ఎంత ఫ్రెష్గా ఉంది. పుదీనా కూడా కొయ్యాలి. మొన్న పుదీనాను వేరుశనగ పప్పు వేసి పచ్చడి చేశాను, అసలు చాలా బాగుంది. మీరేమేమి రకరకాలు చేస్తారో నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. పచ్చళ్ళు చాలా తోటకూర ఉంది, కోసేయాలి. ఇదిగోండి
కోసుకుందాం. ఇట్లా గిల్లిన కొద్దికి వస్తుంది. మనకైతే ఆకుకూర అయితే బాగానే వస్తుంది. తోటకూర, బచ్చల కూర ఉంది ప్రజెంట్ నా దగ్గర, కొత్తిమీర ఉంది. కోసుకొస్తానే, ఇంకా కోసుకొచ్చి చూపిస్తాను మీకు. సిందే బాగా వస్తుంది. ఈ విత్తనాలు తోటకూర విత్తనాలు, సీతాఫలాలు పెరుగుతున్నాయి. మందార పూలు మంచిగా ఉన్నాయి. సీతాఫలం చూడండి ఎంత ఉందో. ఇదిగోండి బాలాజీ నిమ్మ పండింది, ఇట్రండి. ఇదిగో ఇక్కడ ఈ తోటకూర ఈ స్తంభం వరకు కట్ చేసేస్తున్నాను. ఇది ఎంత బాగుందో చూడండి, ఇంతవరకు కట్ చేసేసా. ఎంత బాగుందో, సరిపోతుంది తోటకూర నాకు చాలు. ఇదిగోండి నిమ్మకాయలు చూసారా, అయ్యో ఎట్టంటేనే రాలిపోయింది, ఎట్టంటేనే రాలిపోయింది. ఎంత బాగున్నాయో. రండి కోసుకోవచ్చు. కోసేసుకుంటే ఇంకా మనం ఇంకేదో ఒకటి చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని రెడీ అయిపోయినాయి. మళ్ళీ పిందెలు చూడండి, ఇగోండి పిందెలు ఎంత బాగున్నాయో. ఇట్లా పండినాకే కోస్తున్నాం. నిమ్మకాయలు మట్టి కొనే పనే లేదు. ఇదిగోండి ఇక్కడ పండింది, ఎట్ట అంటే రాలిపోతున్నాయి. ఇగోండి ఇట్రండి, ఇక్కడికి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ చాలు. ఈసారి నిమ్మకాయలు ఎక్కువైపోయినాయి నా దగ్గర, ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి. ఇన్ని నిమ్మకాయలు వచ్చినాయి. చింతపండు వాడకుండా నిమ్మకాయలే. ఇదిగోండి ఇది తుడుచుకుని తినేద్దాం. సూపరు. జాంకాయ చూడండి ఇట్టాదండి, భలే ఉంది. రేపొద్దున కొద్దాం అనుకుంటున్నా. మీ అంకులం కొయ్యమంటున్నారు, కొయ్యసేయమంటున్నారు అంకులు. కిందకి వెళ్ళిపోదాం, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కోస్తా. చూసారుగా తోటకూర, బీరకాయలు, నేతి బీరకాయలు, మామూలు బీరకాయ, కాకరకాయ, బెండకాయలు, టమాటాలు, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కమలాకాయ, చిన్న కమలాకాయలు, పుల్ల పుల్లగా నారింజలాగా ఉంటుంది టేస్ట్, పచ్చిమిర్చి, ఒక జాంకాయ. ఇది లలిత జామే. ఇది కొంచెం రంగు వస్తే మట్టికి లోపల ఎరిపే ఉంటుంది. ఇప్పుడు అంకులు కొంచెం దోరగా ఉన్నప్పుడు కొయ్యమన్నారు. దోరగా ఉన్నప్పుడు కోస్తే మట్టుకు ఇట్లాగే ఉంది. ఇదిగోండి లైట్. నేనైతే ఇంకా రంగు రానిస్తా, కానీ దీంట్లో విత్తనాలు ఎక్కువ ఉంటాయి లలిత జామ్లో. ఈ జామ్లో కలర్ రావాలి. అంకుల్కేమో ఇట్లా ఇష్టం, నేను కొంచెం కలర్ రానిద్దామంటే మంచి రంగు ఉంటుంది, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది కూడా బాగుంది. మీతో చాలా రోజులు మాట్లాడలేదు, చెప్పాను కదా రీజన్ అయితే ఇది అని. ఇలా నడుస్తూ నీరసం, పనులు ఎక్కువ ఇది, అందుకని వీడియోలు చేయలేదు, ఏమనుకోవద్దు. ఇవాళ చిన్న హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి.